హాయ్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కేపీ వ్లాగ్స్. ఈరోజు నేను ఉగ్గాని చేసి చూపిస్తున్నానండి. దానికోసం మనం ముందుగానే బొరుగులు ఒక 5 మినిట్స్ నానబెట్టి ఉంచుకోవాలి. ఈలోపు బొరుగులు బాగా నానిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక కొన్ని పోపు దినుసులు, ఒక ఎండుమిర్చి, ఇవి బాగా వేగిన తర్వాత ఒక చిన్న సైజు ఆనియన్, చిన్న సైజు టమోటా. నేను చాలా తక్కువ క్వాంటిటీలో చేస్తున్నానండి, అందుకే కొద్దిగా వేసుకుంటున్నాను. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉగ్గానిలోకి పచ్చిమిర్చి కంటే పచ్చిమిర్చి పేస్ట్ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒక 4 పచ్చిమిర్చి, కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఇది కూడా ఇందులో వేసి బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బొరుగులు అనేది మనం నానబెట్టి ఉంచుకున్నాం కదా, వాటిని వాటర్ లేకుండా బాగా ఇలా పిండేసుకొని అప్పుడు తాలింపులోకి వేసేసుకోవాలండి. వాటర్తో వేయకూడదు, ఎప్పుడైనా వాటర్ బాగా పిండేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇలాగ మొత్తం వేసేసుకున్నాక అందులో కొద్దిగా సాల్ట్, ఇప్పుడు కొంచెం పప్పుల పొడి అండి. ఈ పప్పుల పొడి అంటే పుట్నాలు, కొంచెం ఉప్పు, కారం, ఎల్లిపాయలు ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలండి. దీన్ని మేము పప్పుల పొడి అంటాం. ఇది కొద్దిగా వేసుకుంటేనే ఉగ్గానిలో చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా మనం కడిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. అంతేనండి, ఉగ్గాని రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.